ఇవన్నీ టైం వేస్ట్. ఈ ఆధ్యాత్మికత మాకెందుకని, ఆధ్యాత్మికత అంటే ఏదో జోలె పట్టుకుని వెళ్ళిపోవడం కాదు. ఉన్నయన్ని వదులుకోవడం కాదు. సో మన గృహస్థులోనే ఉంటాము, కానీ ధర్మం ప్రకారంగా నడుస్తాం. సో భగవంతుడు ఏది ఆలోచించమంటే అది ఆలోచిస్తాము, ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాము, ఏం కర్మలు ఆచరించమంటే అది ఆలోచిస్తాం. అంతే తప్పితే అన్ని వదిలేసి వెళ్ళి జోల పట్టేసుకుని ఇంకదేదో సన్యాసం అనుకుని అడుక్కుని తినడం కాదు. డబ్బు కోసం ఎవ్వరి మీద ఆధారపడొద్దు. మన డబ్బు మనం సంపాదించుకుని తినడమే ఇక్కడ ధర్మం అన్నది. అంతేగాని ఆధ్యాత్మికత అంటే అన్ని వదిలేసుకుని భగవంతుని పేరు పెట్టి చెప్పుకుని డబ్బులు వసూలు చేయడం కాదు. సో గృహస్థంతా ఎవరైతే ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయం చేస్తున్నారో నిజంగా చాలా డిగ్నిఫైడ్ వేలో హుందాగా బతుకుతున్నారు. సో అదేమి తప్పు కాదు. ఎందుకంటే చాలా మంది ఎవరైతే ఈ సన్యాసం తీసుకుంటారో వాళ్ళు గొప్ప పొజిషన్ లో ఉన్నారని అనుకుంటున్నారు. కానీ యాక్చువల్ గా మీరు గృహస్థుగా మీరు గొప్ప పొజిషన్ లో ఉన్నారు. ఎందుకంటే మీ సంపాదన మీకుంది. భగవంతుని పేరు మీద మీరేమి మోసాలు చేయటం లేదు. ఎందుకంటే మనం ఇందాక చదువుకున్న దీంట్లో ఒకవేళ మీరు గనక సమర్థంగా నిరాకారుని తలుచుకోలేకపోతే భక్తి యొక్క విధి విధానాల ద్వారా రమ్మని చెప్పారు. సో భక్తి యొక్క విధి విధానాల్లో కూడా ఏదైతే మనం చేస్తున్నామో ఆ దీపం వెలిగిస్తున్నాము అని అంటే ఆత్మ జ్యోతి స్వరూపము, తండ్రి జ్యోతి స్వరూపం అన్న సంకల్పం చెయ్యాలి. మనం తిలకాన్ని పెట్టుకుంటున్నాం, బొట్టు పెట్టుకుంటున్నాం అంటే నేను ఆత్మని, నిరాకార స్వరూపాన్ని అన్న సంకల్పం చెయ్యాలంటే భక్తి యొక్క విధి విధానాల్లో బాహ్యంగా మీరు ఏదైతే చేస్తారో అది అంతర్గతంగా కూడా చెయ్యాలి. అప్పుడు ఆ పరివర్తన అన్నది వస్తుంది. లేకపోతే మన భక్త ప్రహ్లాద హిరణ్యకశిపు టైప్ లో అయిపోతుంది. అంటే అలా కూర్చుని శరీరాన్ని హింసించేసుకుని అలా జపాలు చేసేసి చేస్తే మీకు వారికి వస్తుంది అక్కడ. అంటే మీరు ఏ బీజాన్ని నాటితే అది వస్తుంది, కానీ లోపల పరివర్తన అన్నది జరగదు. సో అందుకే మనం ప్రత్యేకంగా ఈ ఆత్మ యొక్క స్వధర్మం గురించి అభ్యాసం చేస్తున్నాము.